ఆరుద్ర నక్షత్రం సోమవారం కూడా కలిసి రావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవాలయాలన్నీ కూడా శివనామ స్మరణలతో హోరెత్తుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తెల్లవారుజాము నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం నేను గుడిమల్లం శివాలయంలో ఉన్నాను. ఇంతకీ ఈరోజు ప్రాధాన్యత ఏమిటి? మనతో పాటు ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈరోజు ప్రాధాన్యత ఏమిటి? ఈరోజు ఆరుద్ర నక్షత్రం సోమవారంతో పాటు ఇంకా ఎలాంటి విశేషాలు ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం. ఒక ఆరుద్ర నక్షత్రం రోజు మనం స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకుంటే జన్మజన్మాలకు పాపాలు పోతాయని కూడా ఒక నివృత్తి ఉంది. అలాగే ఇందులో ఈరోజు కూడాను స్వామివారి ప్రీతికరమైనటువంటి రోజు ఇందువాసరు అంటే సోమవారం, అలాగే చతుర్దశి. ఈ మూడు కలయిక కూడా చాలా అరుదుగా వస్తుందన్నమాట. అంతటి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా మన ఆలయం అనేటువంటి శ్రీ ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయంలో కూడాను పొద్దున తెల్లవారుజామున 4 గంటల నుంచే మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకాలు జరిగాయి. భక్తాదులందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారికి కూడాను దర్శనం చేసుకుంటూ ఉండడం ఒక విశేషం మనకి ఇక్కడ. అంటే ఈరోజు శివాలయ దర్శనం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈరోజు మనం ఆరుద్ర నక్షత్రం అనేది శివుడి జన్మ నక్షత్రం. అలాగే శివుడికి ప్రీతికరమైనటువంటి వారం కూడాను సోమవారం. అలాగే ఒక మాస శివరాత్రి, ఈరోజు మాస శివరాత్రి, 11 మాస శివరాత్రి కలిపితే ఒక మహాశివరాత్రి అవుతుంది. ఇంతటి మూడు కూడా కలిసి రావడం ఒక విశేషం. ఈరోజు మనం స్వామివారికి అర్చన, స్వామివారికి అభిషేకం చేసుకుంటే మన మనస్సులోని సంకల్ప సిద్ధి కూడా నెరవేరుతుంది. అలాగే మృత్యువుకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే మన దీర్ఘకాలిక రోగాలు, శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి శాస్త్రబద్ధంగా మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు కూడా భక్తాదులు అందరూ కూడాను వెళ్ళి శివాలయాలకు వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకోవడం కూడా చాలా మంచిది. మనకు అర్చక స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం గుడిమల్లం ఆలయ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు విశేషం కావడంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇటు ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రంతో పాటు ఈరోజు చతుర్దశి రావటం, అలాగే ఈరోజు సోమవారం కావడంతో అత్యంత అరుదుగా ఇలాంటి శుభ ముహూర్తం వస్తుందని కూడా పండితులు చెప్తున్నారు. ఇలాంటి సమయాల్లో రోజువారీ దర్శనం కంటే ఇలాంటి సమయాల్లో మనం శివాలయానికి వెళ్ళటం కానీ అక్కడ ప్రత్యేక పూజల్లో స్వామివారి దర్శనం చేసుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఇటు శ్రీకాళహస్తి ఆలయం కానీ ఇటు గుడిమల్లం ఆలయం కానీ ఇలా చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ శైవాలయాలను కూడా ఈరోజు తెల్లవారుజామునంతే భక్తులతో పోటెత్తుతున్న పరిస్థితి. దీంతో ఆలయ యంత్రాంగం కూడా భక్తులు కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది గుడిమల్లం ఆలయం నుంచి ఈరోజు చతుర్థి ఆరుద్ర నక్షత్రం నేపథ్యంలో ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో వర్మ 9+ న్యూస్, గుడిమల్లం.